హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిరాగ్ వ్లాగ్స్. ఈరోజైతే మటన్ కర్రీ చేస్తున్నాను నా స్టైల్లో. దానికోసం అయితే కేజీ మటన్ తీసుకొని ముందే కడిగి పక్కకు పెట్టుకున్నాను. కేజీ మటన్ అయితే కడిగి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మటన్ కుక్కర్లో వేసుకొని అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, కారం, టమాటో. ముందు అయితే పసుపులో అయితే బాగా ఉడకనియాలి మటన్ని. ఉల్లిగడ్డలు, పసుపు, ఉప్పు వేసి ఉడకనిచ్చుకోవాలి. మేమైతే ఇలానే చేసుకుంటాం. మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. అలానే ఉప్పు కూడా వేసుకున్నాం, తగినంత ఉప్పు. ఇంకా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తర్వాత వేసేటప్పుడు అయితే చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని ముందు ఉడకనిద్దాం. ఈలోపు అయితే టమాటాలు కట్ చేసుకుందాం. 4 టమాటాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మొత్తం కట్ చేసుకున్నాను. ఇవి కొద్దిసేపు అయితే మూత పెడితే మగ్గిపోతాయి. టమాటాలు అయితే వేసుకున్నాము. టమాటాలు మగ్గుతుంటాయి. కొద్దిసేపు అయితే మూత అయితే పెట్టేసుకున్నాం. అల్లం పేస్ట్ అయితే నేను ఇంట్లో కట్టుకుంటాను, బయట నుంచి అయితే తెప్పించుకోను. అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా. అల్లం పేస్ట్, టమాటాలు బాగా అయితే మగ్గాలి కదా, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని నీళ్ళు మొత్తం మిగిలిపోయేంత వరకు అయితే ఉడికించుకుందాం. ఇప్పుడు తగినంత కారం అయితే వేసుకుందాం. రాత్రి అలానే మర్చిపోయి నేను చికెన్లో కారం అయితే ఎక్కువ వేసాను. ఇప్పుడైతే కొంచెం తక్కువనే వేసుకున్నాము. మొత్తం ఒకసారి అయితే కలుపుకొని ఒక చెంబు వాటర్ అయితే పోసుకొని మూత అయితే విజిల్ అయితే పెట్టేసుకుందాం. ఒకటేసారి వాటర్ అయితే పోసేసుకుందాం. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకొని ఒక 5-6 విజిల్ అయితే రానిచ్చుకుందాం. ఇప్పుడైతే విజిల్ అయితే ఆఫ్ చేసుకొని మూత అయితే తీసుకుందాం. ఇప్పుడు మూత అయితే తీసుకున్నాం కదా, ఆయిల్ అయితే వేసుకుందాం. తగినంత ఆయిల్ వేసుకున్నాను. అలానే కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగాల పొడి కూడా వేసేసుకుంటున్నాం. ఒకటేసారి వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని విజిల్స్ అయితే పెట్టుకున్నాం. ఇంకా కొంచెం అయితే ఉడకాలి. మొత్తం ఒకసారి అయితే ఇలా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకా మూత అయితే తీసి చూద్దాం. కర్రీ రెడీ అయిందా.